శ్రీ దత్తాత్రేయ దత్త గురుదత్త గురు చరిత్ర 9వ అధ్యాయం పారాయణం. సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్ భగవంతుడు. సకల తీర్థ స్వరూపుడైన కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు 3 కాలాలను కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి ఆర్జం మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగ స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యం కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాద స్వామి స్నానానికి అక్కడికి వచ్చారు. ప్రశాంతత దివ్యవర్చస్సుతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి వాని హృదయంలో ఆయనపై అపార భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకు ఎంతో శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి. నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కారం చేస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటి నుండి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమం ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకునేదానికి గుడ్డలు ఉతికేదానికి వెళ్ళేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజు స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజువే జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతికేదానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సుందరి యువతి కలిసి విహారానికి ఒక యువకుడితో వచ్చింది. అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడి తన నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడి కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయినాడు. తర్వాత అతడు మానవ జన్మం ఎత్తాక ఇటువంటి వైభవము సుఖములు అనుభవించకపోతే జీవితమే వ్యర్థం కదా అని అనుకున్నాడు. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో, ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో, నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కూడా కలలోనే కదా అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. స్నానం చేసుకుని శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చాడు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఈ యువరాజు ఎంత వైభవం చేస్తుంటే ఆశ్చర్యం సంతోషం కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాదస్వామి, దానికేమున్నది, నీవు పుట్టినది మొదలు కష్టమే చేస్తున్నావు కదా, అందువలన అతన్ని చూడగా నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలిగింది, ఆశ్చర్యమేమీ లేదు నాయన. నీవు రాజు కావాలని మనస్ఫూర్తి కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. స్వామి, నాయన, మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే, లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలినంత వరకు మళ్ళీ జన్మిస్తూనే ఉంటుంది. నీకు ఆ రాజసుఖాలు ఈ జన్మలు కావాలా, లేకపోతే మరు జన్మలు కావాలా, సంకోచించకుండా అడుగు అని చెప్పినాడు. అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకుని, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను కనుక ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తి అనిపించలేను కనుక నాకు ఈ మరు జన్మలు లభిస్తే వాటిని ఆ జన్మాంతరం అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, ఇలాంటి కోరికలు సమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను మనస్ఫూర్తిగా తృప్తిపరచుకోవాలి, లేకుంటే మనసు నిర్మలంగా ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీవు రాజకాంక్ష సుఖాల వలన బలి అయినాయి కనుక నీ మరుజన్మలో మృదుర దేశంలో యువరాజు వంశంలో జన్మిస్తావు అని రజకుడికి చెప్పినాడు. స్వామి, మీరు ఇచ్చిన వరం నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీ యందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు, అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు. శ్రీపాదస్వామి, ఇప్పుడు నీవు ఈ వెట్టి వైభవం చూచావు, అట్టిదే మరి జన్మలో పొందుతావు అన్నాడు. మేము తరించవలసినంత అవసరమైన మేముంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాను. వృద్ధాప్యంలో నీవు కూడా మా దర్శనం అవుతుంది, నీకు కూడా మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది, భయం లేదు, ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతూ అతని వైపు చూశాడు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహించి కొంతకాలం గురువుపురంలోనే ఉన్నాడు.
ఆయన నివాసం వలన ఆ కురూపురం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది. ఒకప్పుడు ఆయన నేను ఇంతకుముందు అంబికకు జీవితమంతా శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనక నేనే ఆమె గర్భవాసంలో అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచాను. అటు తర్వాత ఒక ఆశ్వీజ మాసం కృష్ణపక్షం ద్వాదశి హస్త నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభుల కృష్ణానదిలో మునిగి అంతర్గతులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిసే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురువుపురం దర్శించే వారికి స్వామి ప్రత్యక్షుడై అందువల్లనే కురువుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం ఇంకొకటి లేదు. శ్రీదత్త జయదత్త గురుదత్త.